నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే డిసెంబర్ 23వ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న 3 గృహ కార్మికులకు మినహాయింపు ఇచ్చినట్లయితే అందరికీ తెలియజేయడం జరిగింది. ఆ యొక్క మినహాయింపు దేనికని చెప్పేసి చాలామంది గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారనమాట. అలాగే నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించి 3కి మాత్రమే ఈ యొక్క మినహాయింపు అయితే ఇవ్వడం జరిగిందనమాట. కానీ చాలామంది రెసిడెన్సీ అకామాకు మినహాయింపు ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. రెసిడెన్సీ ఫీజు నుంచి మినహాయింపు పుకార్లను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది మరియు నిబంధనకు అనుగుణంగా ఆ యొక్క రెసిడెన్సీ ఫీజులు కొనసాగుతూ ఉన్నట్లయితే ధృవీకరించింది. అలాగే రెసిడెన్సీ విధానాలలో ఎటువంటి మార్పులు లేకుండా రెసిడెన్సీ ఫీజులు కొనసాగుతూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ధృవీకరించింది. కొత్త రెసిడెన్సీ చట్టంలో రెసిడెన్సీ ఫీజు మినహాయింపు గురించి ప్రచారం ఉన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పి ప్రకటించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం ద్వారా మాత్రమే మినహాయింపు ఆరోగ్య బీమా రుసుములకు పరిమితం చేయబడింది. కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మొదటి 3 గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించి మినహాయింపు ఇవ్వబడిందని చెప్పేసి 3 గృహ కార్మికులు దాటిన తర్వాత ఒక్కొక్క గృహ కార్మికుడికి వార్షిక సగటున ఏడాదిన మనం చూసుకుంటే కానీ 10 దినార్లు అయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట. 3 గృహ కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్కు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కువైటీ పౌరులకైనా అలాగే మొదటి 3 గృహ కార్మికులకు, ఆ తర్వాత 3 కంటే ఎక్కువ కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉంటే వాళ్ళకైతే 10 దినార్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అకామాకు సంబంధించిన ఫీజులు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. దయచేసి సోషల్ మీడియా మరియు ఇతర మాధ్యమాలలో వచ్చే పుకార్లను ఎవరు నమ్మవద్దని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.